Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ 2.0 ఇలా మొదలైంది. కార్యకర్తలను ఆదుకుంటాము, వారికే పెద్దపీట వేస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తరచూ పార్టీ సమావేశాలలో చెబుతూ వస్తున్నారు. 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే అన్ని బాధ్యతలు కేడర్కి అప్పగిస్తామని కూడా ఆయన స్పష్టం చేస్తూ వస్తున్నారు. కార్యకర్త మాట మీదనే తమ ప్రభుత్వం సాగుతుంది అని కూడా చెప్పారు. అయితే వైసీపీ విపక్షంలో ఉండగానే జగన్ 2.0ని అమలు చేస్తున్నారు. నిజానికి గతంలో కూడా జగన్ కార్యకర్తలను ఆదుకున్న సందర్భాలు అనేకమున్నాయి. ఇప్పుడు వాటికి 2.0 జోడించి మరీ తాను ఉన్నాను అని భరోసా ఇస్తున్నారు. కార్యకర్త ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే అధినేత స్పందిస్తున్నారు. వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. దానిని ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీల ద్వారానే అందిస్తున్నారు. దీనివల్ల పార్టీ ఇన్ఛార్జీలకు కూడా కేడర్లో ఒక నమ్మకం, ధైర్యం ఏర్పడతాయన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు. లేటెస్ట్గా చూస్తే పార్వతీపురం, మన్యం జిల్లాలో ఇటీవల గుండెపోటుతో మరణించిన పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు నంగిరెడ్డి శరత్ బాబు కుటుంబాన్ని జగన్ ఆదుకున్నారు. విషయం తెలుసుకుని నేరుగా ఫోన్లో శరత్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన ఆయన పార్టీ అండగా ఆ ఫ్యామిలీకి ఎప్పటికీ ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఇచ్చిన మాట ప్రకారం శరత్ బాబు కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్ను పంపి జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. జగన్ పంపించిన ఆ చెక్ను ఆ కుటుంబానికి పార్వతీపురం, మన్యం జిల్లా పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అందజేసి తామున్నామని చెప్పారు. జగన్ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుంటారని కూడా వైసీపీ నేతలు చెప్పారు. కేవలం ఇదొక్కటే కాదు, జగన్ ఎవరికి ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఆదుకోవడమే కాకుండా పార్టీ నేతల ద్వారానే ఆ సాయాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాంతో జగన్ 2.0 అంటే ఇదే కదా అని కేడర్ హర్షం వ్యక్తం చేస్తోంది.